అందరూ ఆనందంగా ఉంటే మీరలా కోప్పడితే ఎలాగండి? నన్ను ఆడించి మీరు ఆనందపడుతున్నారా? మిమ్మల్ని ఆడించామని మీరనుకుంటున్నారు కానీ దానివల్ల ఒకరి జీవితంలో మర్చిపోలేని ఆనందాన్నిచ్చాం. ఒరే సింహ, ఆ పెళ్లి కార్డులని కవర్లో పెట్టండి. మాటలు పడడం ఏంటే? నేనేదో నా అర్చనాన్ని ఎక్కించుకుని అలా సినిమాకి వెళ్దాం, షికార్కి వెళ్దాం అనుకుంటే నా ప్లాన్ మొత్తం నాశనం చేసావు కదే. నేనే నాశనం చేయలేదు. మీ పాటికి మీరట్టు తిరిగి ఎప్పటి నుండో నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను, మనమిద్దరం అలా బయటికి వెళ్ళి మనసు విప్పి మాట్లాడుకుందామా అని మీరన్న మాటలు విని నా గురించి అనుకుని నేను వచ్చి బైక్ ఎక్కాను. ఎక్కాక డుర్రు డుర్రు అని బైక్ డ్రైవ్ చేస్తున్నారు కదా. నేను బైక్ ఎక్కమంది బైక్ డ్రైవ్ చేసింది నీకోసం కాదు, తన కోసం. 10 నిమిషాలు ఎన్ని కలలు కన్నాను, ఎన్ని ఊహించుకున్నాను. నా మీద పార్థబాబుకి ఎంత ప్రేమ ఉందో అని ఎంత ఆనందపడ్డాను. ఏయ్, నువ్వు ఆనందపడి నా ఆనందాన్ని పాడి చేసావు కదే. ఏదో నీతో ఫ్రెండ్లీగా ఉంటాను కానీ ప్రేమిస్తానని ఎలా అనుకుంటావు? నా మనసులో మాటల్ని చిచి తనతో చెప్పాల్సినవన్నీ నీతో చెప్పాను. చెప్పి నా మనసును పాడు చేశారు. ఏ నువ్వు ఎక్కువగా ఫీల్ అవకే, ఇరిటేటింగ్ గా ఉంది నాకు. నీకు అలాగే ఉంటుంది బాబు. ఆడదాని మనసు మీకు అర్థం కాదు. నీ మనసు నాకెందుకు అర్థం కావాలి? మీరు టచ్ చేశారు కాబట్టి. నేను టచ్ చేశానా? రాయిచ్చు కొట్టానంటే 2 ముక్కలు అవుద్ది. అంతేలేండి, ఆడవాళ్ళంటే మీ మగవాళ్ళకి ఎప్పుడు చులుకునే. వద్దే ప్లీజ్, ఈ సినిమా డైలాగులు కొట్టి నా బుర్ర తినకో. అర్చన అనుకుని నేనేదేదో ఊహించుకొచ్చాను, మొత్తం నాశనం చేసావు కదే. నిజంగా అంతేనా? అందులో అబద్ధం ఏముంది? అలా కాదులే, నన్ను ఏడిపించడానికి అలా అంటున్నారు కానీ కొట్టానంటే బుర్ర పగిలిపోద్ది. అసలు నా ఊహల్లోకి నువ్వెలా వస్తావే? నిన్నెలా ఊహించుకుంటా? తప్పేముంది? ఆడపిల్లలం కదా, అలా ఊహించుకుంటాం, చివరికి మోసపోతూ ఉంటాం. నా మూడ్ పాడు చేసిందే కాకుండా ఇలాంటి ఎదో డైలాగులు కొట్టావంటే చంపేస్తాను. పార్థబాబు, అదేంటి? నన్ను ఎక్కనివ్వండి. ఏంటి నువ్వెక్కేది? అవసరం లేదు. మరి నేను ఎలా రావాలి? నడిచిరా. బాబు, అక్కడి దాకా కష్టం బాబు. ఇప్పటిదాకా ఏదేదో ఊహించుకున్నావు కదా, ఆ ఊహలన్నీ కరిగేదాకా నడిచిరా, ఏ నష్టం లేదు. పోవే. కాసేపు నా మనసుని అల్లకల్లరం చేశారు కదా బాబు. పాడు మనసు ఎంత ఆశపడిందో. ఈ పంచాంగం పరమేశ్వరి కొడుకు పెళ్లి ఎలాగూ ఘనంగా జరుగుతుంది. అలాగే చీర సారే విషయంలో ఏ లోటు రాకూడదు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చెయ్యండి. అమౌంట్ గురించి అస్సలు ఆలోచించొద్దు. ఓకేనా? ఉంటాను. ఏంటి, ఈ ఏర్పాట్లన్నీ చూసుకోవాల్సింది మీరు వాడు. ఈశ్వరా, కానీ నేను చేయాల్సొస్తోంది. మేం చేసినా నీకు నచ్చదు కదా పరమేశ్వరి. ఈశ్వరా, నచ్చేలా చెయ్యాలని ఎందుకు ప్రయత్నించరు? 10 సార్లు జారి పడ్డాక మళ్ళీ ఆ కొండ ఎవరైనా ఎక్కే ప్రయత్నం చేస్తారా? అంటే ఉదాహరణకి చెప్పాను పరమేశ్వరి. చెప్పారు కదా, ఎందుకు చెప్పరు? ఈశ్వరా, ఇంతకీ వీడెక్కడా? 3 రోజులైంది ఇంటికొచ్చి. అంటే హాస్పిటల్లో ఏదో పనుందని చెప్పాడుగా. ఎంత పనుంటే మాత్రం కాబోయే పెళ్లి కొడుకు
అలా ఇంటికి రాకుండా అలా బయట బయట తిరగడం ఏంటి? ముందు ఫోన్ చేయండి వాడికి. వచ్చేస్తాడులే పరమేశ్వరి. ఫోన్ చేయండి అన్నాను. సరే సరే. ఈశ్వరా, అరిస్తే గాని పని చెయ్యరు. ఫోన్ కలవడం లేదు. కలవకపోవడం ఏంటి? ఎక్కడ తిరుగుతున్నాడు వాడు? చూడండి, మళ్ళీ ఫోన్ చేసి వాడితో చెప్పండి సాయంకాలానికి వాడి ఇంటికి రావాలి. లేదంటే సాయంత్రం నేనే హాస్పిటల్కి వస్తానని చెప్పండి. అలాగే అలాగే. అవును, మీరేంటి అలా తెగ కంగారు పడిపోతున్నారు? కంగారా? నేనా? ఆ నీ ఎదురుగా ఎప్పుడు నేను ఇలాగే ఉంటానుగా. ఏంటి, నన్ను చూస్తే మీకు కంగారొస్తుందా? అబ్బే, అదేం కాదు. నువ్వలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే కంగారుగా ఉంటుంది అంటున్నాను. ఈశ్వరా, అంత కంగారు పడిపోయే ప్రశ్నలు నేనేం వేశాను? నువ్వేం వేసినా నాకు అలాగే ఉంటుంది. మరి నేనేం చేయను? ఈశ్వరా, భార్య ప్రశ్నలకి కంగారు పడే భర్తని మిమ్మల్నే చూస్తున్నాను మహానుభావా. ముందు వాడికి ఫోన్ చేసి పిలిపించండి. తర్వాత తీరిగ్గా కూర్చొని కంగారు పడదురు గాని. ఈశ్వరా, వీడేమో పోయి పెళ్లి కాకముందే అత్తారింట్లో కూర్చున్నాడు. ఈ విషయం తెలిసిందంటే వెళ్ళినందుకు వాణ్ణి, పంపించినందుకు నన్ను పిండ అరేస్తుంది. అర్జెంటుగా పోయి వాణ్ణి తీసుకురావాలి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. కూర్చోండి. అందరూ బాగున్నారండి? బాగున్నారమ్మా. పరమేశ్వరి గారు రాలేదండి? లేదండి. నమస్కారం మామయ్య గారు. బాగున్నారా? నమస్తే బాబు. బాగున్నాను. ఏంటి మావయ్య గారు, కోడలి కోసం చూస్తున్నారా? లోపలే ఉంది. అర్చనా, అమ్మా అర్చనా! మావయ్య గారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటమ్మా? కాబోయే మావయ్య గారు కదా, కాస్త భయం ఉంటుంది. అవునవును, మనలో మనకి ఫార్మాలిటీస్ ఎందుకులే బాబు. అర్చన, వెళ్ళి మీ మావయ్య గారికి కాఫీ తీసుకురా. అర్చన, చెప్పేది వినపడట్లేదా? వెళ్ళి కాఫీ తీసుకురాపో. వెళ్ళు. ఇంకేంటి మావయ్య సంగతులు? మన ఇంటికే వచ్చారా
ఇంకేదైనా పని మీద వచ్చారా? అంటే మా వాడు. రే హరి, మీ మావయ్య గారితో ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడొచ్చు. పెళ్లి పత్రిక తీసుకొచ్చి మీ మావయ్యకి చూపించవా? అవునమ్మా, ఆ విషయమే మర్చిపోయాను. ఒక్క నిమిషం మామయ్య గారు, ఇప్పుడే వస్తాను. మీరు మీ అబ్బాయి గురించి వచ్చారని నాకు తెలుసు, కానీ పెళ్లి కాకుండా ఇంట్లో ఉండడం బావుండదని పక్కనే ఉన్న మా అమ్మాయి ఇంట్లో ఉంచాం. అవునా? కానీ అల్లుడుగారు వచ్చిన విషయం, మా అమ్మాయి ఇంట్లో ఉంటున్న విషయం వాడికి తెలీదు. మీకు తెలుసు కదా, ఆ ఇల్లంటే వాడికి పడదు. అల్లుడుగారు వచ్చారు, ఆ ఇంట్లో ఉంటున్నారని తెలిస్తే వాడు చాలా గొడవ చేస్తాడు. విన్నాను. ఆ చెల్లెలంటే మీ అబ్బాయికి అస్సలు పడదట కదా? అవునండి. పాపం ఆ అమ్మాయి మాత్రం ఏం చేసింది? ఎంతైనా ఆ తండ్రి రక్తమే కదా. ఆ ఒక్క విషయంలో మాత్రం మా వాడి మనసు మార్చలేకపోతున్నామండి. ఇంతకీ మావాడెలా ఉన్నాడండి? బావున్నాడండి. మా ఆవిడికి కూడా వాడిక్కడికి వచ్చిన విషయం తెలీదు. వెళ్ళి 3 రోజులైంది. ఎక్కడికెళ్ళాడు ఏంటి అని గొడవ చేస్తుంటే తట్టుకోలేక నేనే వచ్చాను. మామయ్య గారు, ఇదిగోండి శుభలేఖ. బాగుంది బాబు. అవును, ఇందాక దేని గురించి అడుగుతున్నారు? మీ అబ్బాయి? అదేం లేదు బాబు. పెళ్ళి మీ ఇంట్లో పెట్టుకుందామా మా ఇంట్లో పెట్టుకుందామా అని ఒక్క మాట అడగాలని అనుకున్నాను. భలేవారండి, నా ఒక్కగాను ఒక చెల్లెలి పెళ్ళి. మీ ఇంట్లో జరిపిస్తానంటే ఎలా? మా ఇంట్లోనే జరుగుతుంది. మీ గౌరవానికి మా గౌరవానికి ఎక్కడా లోటు రాకుండా నేను జరిపిస్తాను. సరేలే బాబు, నీపైన ఆ నమ్మకం మాకుందిలే. అలాగే కానివ్వు. ఏంటి మామయ్య గారు లేచారు? ఏం లేదు, చిన్న పనుంది బాబు, చూసుకుని వస్తాను. మా ఊర్లో ఏం పనండి? నా స్నేహితుడు ఒకడున్నాడు, వెళ్ళి కలిసి వస్తాను. కాఫీ తాగి వెళ్ళండి. వచ్చాక తాగుతానులే బాబు. వస్తానండి. అలాగేనండి. ఇక్కడున్నారా? మీకోసం ఇల్లంతా చూస్తున్నానండి. ఏమండి, ఏమైనా కావాలా? అబ్బే, ఏం అవసరం లేదండి, క్యాజువల్గా అడిగానంతే. ఏంటి మీరింకా పాత పద్ధతులే పాటిస్తున్నారు? పాత పద్ధతులా? అవునండి, ప్రపంచం అంతా మిక్సీలు వాడుతుంటే మీరింకా ఈ రాళ్లే వాడుతున్నారు. ఇవి రాళ్లు కాదండి, రోలు. దేంట్లో రుబ్బితే వచ్చే రుచి ఆ మిక్సీలో రాదండి. అందుకే కాస్త కష్టమైనా దేంట్లోనే రుబ్బుతాను. ఏం స్పెషల్ చేస్తున్నారేంటి? మీకోసం వడలు వేద్దామని. నా కోసం బాగా కష్టపడుతున్నారు. మీకోసం కాక ఎవరికోసం కష్టపడతాను? అవును, ఈ ఇంట్లో ఈ పనులన్నీ మీ సిస్టర్ కదా చేయాల్సింది, మీరు చేస్తున్నారేంటి? రావాలి చేయాలి అని తనకి ఉంటుంది, కానీ మా అన్నయ్య చూస్తే కోప్పడతాడన్న భయం. ఓ, అదే విషయం. మరి ఈ ఇల్లు? పార్థు, నాన్నగారు వచ్చినట్టున్నారు. రే పార్థు,
నాన్నా మీరేంటి ఇక్కడ ఎందుకొచ్చారు? మామయ్య గారు వచ్చినట్టున్నారు. రాక తప్పలేదురా. నా కొడుకు ఎక్కడా ఎక్కడా అని మీ అమ్మ ఒకటే గోల. నువ్వు రాకపోతే తనే వచ్చేలా ఉందని నేనే వచ్చాను. అమ్మకి నేను ఇక్కడున్నానన్న విషయం తెలియదు కదా. సాయంత్రం హాస్పిటల్కి వెళ్తే తెలుస్తుందిగా. వెళ్తానందా? నువ్వు రాకపోతే జరిగేది అదే. మామయ్య గారిని ఇలా బయట నించోబెట్టే మాట్లాడతారా? నమస్కారం మామయ్య గారు. నమస్కారం అమ్మా. పర్వాలేదు పర్వాలేదు. రండి మామయ్య గారు, లోపల కూర్చొని మాట్లాడుకుందరు గాని. రండి కూర్చోండి. ఇప్పుడే వస్తాను. మామయ్య గారు తీసుకోండి. 10 నిమిషాలు మాట్లాడుతూ ఉండండి. వేడివేడిగా వడలు స్వీట్స్ తీసుకొస్తాను. ఆ తర్వాత కాఫీ తాగుదురు గాని. ఎంత అభిమానం చూపిస్తోంది. ఈ అమ్మాయిని కోడలు చేసుకుంటే బాగుండేది. అసలేంటమ్మా నీ సమస్య? ఏమనుకుంటున్నావు? ఇంటికొచ్చిందెవరు? నీకు కాబోయే మామయ్య గారు. అంటే రేపు పెళ్ళయ్యి నువ్వు అత్తారింట్లో అడుగు పెడితే తండ్రి తర్వాత తండ్రి. ఆయనతో అలాగైనా ప్రవర్తించేది? అలా అయినా మాట్లాడకుండా ఉండేది? ఎవరైనా ఇంటికి వచ్చారంటే వాళ్ల ముందు ఇంటి గౌరవాన్ని పెంచేది ఆడపిల్ల. వచ్చిన మనిషిని మర్యాదగా పలకరించడం, కూర్చోబెట్టడం, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెట్టడం, లేదా భోజనం టైంకి వస్తే భోజనం పెట్టడం. ఇది పద్ధతి. ఆ పద్ధతిలో లెక్క సరిగ్గా ఉంటేనే ఆ ఇంటి గౌరవం సరిగ్గా ఉంటుంది. సొంత మనిషి ఆయన వస్తేనే నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. ఇంకా పరాయి వాళ్ళు వస్తే ఎలా ఉంటావు? చూడర్చన, నా చెల్లెలిగా ఎప్పుడూ ఎక్కడా ఏ లోటు చేయలేదు. నువ్విది అడుగుతావని అనిపిస్తే చాలు, అది ముందే తీసుకొచ్చి నీకిచ్చాను. అంత ప్రేమగా పెంచుకున్నాను. అలాంటిది నీ జీవితాన్ని మరొకరి జీవితంతో ముడివేస్తున్నప్పుడు ఆలోచించకుండా ఎలా చేస్తాననుకున్నావు? అది చాలా మంచి కుటుంబం, మంచి మనుషులు, మంచి భర్త, మంచి అత్త, మంచి మామ. ఒక ఆడపిల్లకు కావాల్సింది ఇంతకన్నా ఏమీ ఉండదు. అన్నీ ఆలోచించే ఈ పెళ్లిని నేను నిర్ణయించాను. తీరా తొందరలోనే పెళ్ళుందనగా ఆయన ఏదో చుట్టం చూపుగా వస్తే అలాగేనా ప్రవర్తించేది? ఏం మామయ్య, ఎలా ఉన్నారు? అత్తయ్య ఎలా ఉంది అని 4 మాటలు మాట్లాడలేవా? గబగబా వెళ్లి కాసిని మంచినీళ్ళు తీసుకురావడమో కాఫీ తీసుకురావడమో చేయలేవా? ఎక్కడ నేర్చుకున్నావమ్మా ఈ పద్ధతులు? అమ్మ ఈ వయసులో కూడా ఎవరైనా ఇంటికొచ్చారంటే ఏం కావాలని అటు ఇటు పరుగులు తీస్తుంది. అది పద్ధతంటే. ఈ ఇంటి గౌరవాన్ని అమ్మ ఇంతకాలం పెంచుకుంటూ వచ్చింది. నువ్వు తుడిచేసి వెళ్ళిపోదామనుకుంటున్నావా? ఈ ఇంటి ఆడపిల్లగా ఇంకా 2 రోజులు 3 రోజులు
ఆ తర్వాత ఆ ఇంటి పిల్లవే వాళ్ల కళ్ల ముందే ఉండాలి, వాళ్లతోనే ఉండాలి. పెళ్లి కాకముందు ఇంటికెళ్తే నా కోడలు అలా చేసింది, ఇలా చేసింది అని ఆనందంగా చెప్పుకోవాలి. ఇలా చేసిందని బాధపడకూడదు. అయినా నువ్వు ఆ పూజారిని కాదనే, అన్నయ్య నువ్వు ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటానని అన్నాకే ఈ సంబంధం చూశాను, ముహూర్తాలు పెట్టుకున్నాను. అన్నీ అయిన తర్వాత నువ్విలా ప్రవర్తిస్తే ఏంటి అర్థం? బాగులేదు అర్చన, నీ పద్ధతేమీ బాగులేదు. ఇది అసలు పద్ధతే కాదు. ఈ ఊర్లో ఏ ఆడపిల్ల పెళ్లి జరిగినా ఈ పర్వతనేని హరికృష్ణ ఇంటి నుండే పసుపు, కుంకుమ, తాళి సారెగా వెళ్తాయి. అలాంటిది నా చెల్లెలు పెళ్ళంటే ఎలా ఉండాలి, ఎంత ఆనందంగా జరుపుకోవాలి. కాని నీ ప్రవర్తన మాకు ఆనందాన్ని దూరం చేస్తోంది. ఇప్పుడు ఇష్టాలు మార్చుకోవడం కుదరదు, నిర్ణయాలు మార్చుకోవడానికి కుదరదు. పెళ్లి ఫిక్స్ అయిపోయింది, పసుపు దంచడం అయిపోయింది, 10 మందికి చెప్పుకోవడం అయిపోయింది. ఈ పెళ్లి జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుంది. నీ మనసులో ఇంకొక ఆలోచన ఏమైనా ఉందేమో, కానీ ఒకటి గుర్తుంచుకో, 600 నీ పెళ్లి పార్థుతోనే జరుగుతుంది. జరిపిస్తాను. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.